న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని గ్రామ నిరీక్షణ సంస్థను కాపాడుకోవాలని వికలాంగుల సంఘం జిల్లా నాయకులు బూరుగుల రాజు, జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేటం మహేష్ బాబు డిమాండ్ చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ వికలాంగుల కోసం ఏర్పాటైన సంస్థలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు కనపడుతుందని, సంస్థకు వచ్చే లాభ నష్టాలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో చర్చించడం లేదని, డైరెక్టర్ కమిటీ సభ్యుల తీర్మానం లేకుండా బిల్డింగ్లను కూల్చి చెట్లను నరికివేశారని, అదేవిధంగా కెనాల్ ద్వారా భూమి కోల్పోతే నిధుల లెక్క చెప్పకపోవడం, భూములను అమ్మే ఊహాగానాలు పలు అనుమానాలకు దారితీస్తుందని వాపోయారు. ఈ విధంగా అక్కడ చెట్లు అనేటువంటి చాలా వరకు అక్కడ నరికివేయడం అనేటువంటి జరుగుతూ ఉన్నటువంటి కనబడతా ఉంది. అదేవిధంగా వికలాంగులకు కావాల్సినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో లెక్కలు చూపించడంలో కూడా పూర్తి స్థాయి అవినీతి కనబడతా ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో చూస్తే మీరు ఆ బిల్డింగ్స్ కొలగొట్టడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు భవిష్యత్తులో దాన్ని అమ్మేసే పరిస్థితి కూడా కనబడతా ఉందని చెప్పినటువంటి విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. అదేవిధంగా సంస్థ సంబంధించిన కాపాడు కోసం ఏం చేయాలంటే అక్కడ అదే ప్లేస్లో పరికరాలకు సంబంధించినటువంటి పనిముట్టు తయారు చేసేటటువంటి సంస్థలు పెద్ద ఎత్తున తయారు చేయాల్సిన అవసరం ఉంది. వికలాంగులందరినీ కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇది ముదోల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం. అలాంటి దాన్ని అక్కడ నిర్వీర్యం చేసి అవినీతికి పాల్పడుతున్న వారందరినీ కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శిక్షణ అనే సంస్థ ఉందో గతంలో మరియు వికలాంగులకు సేవా కేంద్రంగా మరి చేయడం జరిగింది. మరి వికలాంగుల పరికరాలు కూడా కృత్రిమ అవయవాలు కూడా తయారయ్యడం జరిగింది. మరి అదేవిధంగా ఒక వర్క్షాప్ను కూడా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడ అనేక ట్రైనింగ్ సెంటర్లు కూడా జరిగినాయి. మరి ఎన్నో బిల్డింగ్లు కూడా అక్కడ ఉండే, కానీ ఇప్పుడు అక్కడ లేవు, అవిని కూల్చివేసిండ్రు. మరి అది ఎవరికి చెప్పకుండా మరి ఎందుకు కూల్చివేసిండ్రో మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు ఉన్న బిల్డింగ్లను కూలగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది, మరి ఎందుకు కూలగొడుతున్నారు, మరి దాన్ని ఏం చేస్తారు అనేది కూడా మాకు అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏదేమని చేసినప్పటికి కూడా అది మా వికలాంగులకు సంబంధించిన ప్లేస్ కాబట్టి మరి వికలాంగుల కోసం ఏదైనా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మేము సందర్భంగా కోరుతూ ఉన్నాము. మరి లేని పక్షంలో దానికి అమ్మడం కానీ మరి ఎవరైనా కొనడం కానీ చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకొరకంటే అది మాకు సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఏది జరగాలన్నా మరి వికలాంగుల కోసమే జరగాలి తప్ప మిగతా వాళ్ళు వాడుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి అవన్నిటికీ దానికి సంబంధించిన ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో దానికి క్లారిటీ ఇవ్వాలి. మరి క్లారిటీ ఇచ్చి మరియు క్లారిటీ ఇవ్వని పరిస్థితిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ట్రైనింగ్ సెంటర్గా ఏర్పాటు చేస్తాము. లేకుంటే దాన్ని వాడుకుంటే దివ్యాంగులే వాడుకోవాలి తప్ప మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరు దివ్యాంగులు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేయండి. అది మనకు సంబంధించిన ల్యాండు, అది మన పేరు చెప్పి ఇవాళ దాన్ని వాడుకుంటున్నారు. అదే కాకుండా మన పట్ల ఏమేమి జరుగుతున్నాయనేది మీకు తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అది చర్చలకు పిలిచినప్పుడు మనం ఖచ్చితంగా అన్నీ బయట పెడతాం. అప్పుడు మీ అందరికి తెలుస్తాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వికలాంగులు కూడా దీన్ని ఆలోచన చేసి దీన్ని సాధించుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను.